వెల్కమ్ టు వెంకట సార్ స్టడీస్. నేను మీ వెంకట సార్ను. సో తెలుగు రాష్ట్రాల్లో, రెండు రాష్ట్రాల్లో కూడా మనకు పోటీ పరీక్షల వాతావరణం వేడెక్కింది. ఇక 2-3 నెలల్లో నోటిఫికేషన్లు లేదా క్యాలెండర్ విడుదలకు రెండు ప్రభుత్వాలు కూడా సిద్ధం చేశాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం వచ్చేసి ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ బోధించడం జరుగుతుంది. సో మనం ఫస్ట్గా జనవరి 1న జరిగిన కరెంట్ అఫైర్స్ ఒకసారి గమనిద్దాం. సో ఈ కరెంట్ అఫైర్స్లో మనం ఎలా చెప్పబోతున్నామంటే క్వశ్చన్ దాని ఎక్స్ప్లెనేషన్ మోడల్లో మనం కొత్త తరహాలో మనం కరెంట్ అఫైర్స్ బోధించడం జరుగుతుంది. ఇక జనవరి 1కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మనం ఒకసారి గమనిస్తే, ఐక్యరాజ్య సమితిలో భారతదేశం జనవరి 1 నుంచి తాత్కాలిక సభ్యదేశంగా ఎన్నుకోవడం జరిగింది. సో మనకు ఈ అంశం పైన పరీక్షలో ప్రశ్న వచ్చే అవకాశం మనకు ఎక్కువగా ఉంది. కాబట్టి మనకు ఈ కోణంలో మనము అంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో సభ్యదేశాలు ఎన్ని ఉన్నాయి, వాటి యొక్క కాలపరిమితి ఎంత అనే దృశ్యంలో మనము చదవాల్సి ఉంటుంది. సో ఆ ఉద్దేశంతో మనం ఇక్కడ క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది. సో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించడం జరిగింది. మరి ఇక్కడ ఐక్యరాజ్య సమితిలో భద్రతా మండలిలో మొత్తం మనకు 5 శాశ్వత సభ్యదేశాలు, 10 తాత్కాలిక సభ్యదేశాలు ఉంటాయి. మరి ఈ 5 శాశ్వత సభ్యదేశాలకు మనకు వీటో అధికారం ఉంటుంది. మరి అవేంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ వచ్చేసి మనకు ఈ సభ్యదేశాలకు సంబంధించి సరికాని వాక్యం అన్నాడు. చూద్దాం. భద్రతా మండలిలో 5 సభ్యదేశాలు, 10 తాత్కాలిక సభ్యదేశాలు గలవన్నాడు. ఇది కరెక్ట్. సెకండ్ వన్, 10 తాత్కాలిక సభ్యదేశాల కాలపరిమితి 2 years. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ 2021-22 కాలానికి సభ్యత్వం పొందిన దేశాలు మెక్సికో, ఇండియా, నార్వే, ఐర్లాండ్, కెన్యా. సో ఇండియాతో పాటు మనకు 4 దేశాలు ఎన్నుకోవడం జరిగింది. ఆ 4 దేశాలు మెక్సికో, నార్వే, ఐర్లాండ్, కెన్యా. ఇక భారతదేశము, ఇది కూడా కరెక్టే. భారత్ 7వసారి తాత్కాలిక సభ్యత్వం పొందింది అన్నాడు. ఇది రాంగ్. సో భారతదేశము ఇది 8వసారి ఇప్పుడు సభ్యత్వం పొందడం అనేది 8వసారి. సో ఇది మనకు తాత్కాలిక సభ్యదేశాల గురించి. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే మనం 10 తాత్కాలిక సభ్యదేశాలు అని చెప్పినాం. మరి ఈ 10 తాత్కాలిక సభ్యదేశాలు ఆల్రెడీ మనం ఇక్కడ మెన్షన్ చేసినాం 5. మరి మిగిలిన 5 ఏంటో చూద్దాం ఒకసారి. అవి వచ్చేసి ట్యునీషియా, ఎస్తోనియా, వియత్నాం, సెయింట్ విన్సెంట్, గ్రెనైడెన్స్, నైగర్. సో ఇవి మొత్తం 10 సభ్యదేశాలు. ట్యునీషియా, ఎస్తోనియా, వియత్నాం, సెయింట్ విన్సెంట్, గ్రెనైడెన్స్, నైగర్. మరి మొత్తం ఈ యొక్క 10 తాత్కాలిక సభ్యదేశాల యొక్క కాలపరిమితి మనకు 2 సంవత్సరాలు. ప్రతి సంవత్సరం 5 దేశాలు మారిపోతూ ఉంటాయి. సో ఈ ఇయర్ మనకు కొత్త 5 దేశాలు, ఈ 5 దేశాల నుంచి 10 ఉంటాయి. నెక్స్ట్ ఇయర్ ఈ యొక్క 5 దేశాల స్థానంలో కొత్తగా మనకు మళ్ళీ ఇంకో 5 సభ్యదేశాలు ఎన్నుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ మనకు ఇంకా డెప్త్గా క్వశ్చన్ అడిగేదానికి ఆస్కారం ఏంటంటే, ఈ యొక్క భద్రతా మండలి సభ్యదేశాలకు తాత్కాలిక సభ్యదేశాలు ఓటింగ్ జరిగినప్పుడు మనకు ఓటింగ్ నిర్వహించేది వచ్చేసి ఐక్యరాజ్య సమితి యొక్క విభాగమైన జనరల్ అసెంబ్లీ. మరి ఈ జనరల్ అసెంబ్లీకి మనకు 192 మెంబర్స్. యాక్చువల్గా ఐక్యరాజ్య సమితి మనకు సభ్యదేశాల సంఖ్య 193. సో మీరు కామెంట్ బాక్స్లో 193వ దేశం ఏదో కామెంట్ బాక్స్లో మీరు టైప్ చేయండి. మరి ఇక్కడ మనకు ఓటింగ్లో మనకు 192 దేశాలు పాల్గొనడం జరిగింది. ఈ 192 దేశాలకు యాక్చువల్గా మనకు 2/3 మెజారిటీ ఓటింగ్ పెట్టినప్పుడు మనకు 2/3 మెజారిటీ రావాలి. అంటే మనకు 128 ఓట్లు రావాలి. సో 128 ఓట్లు వచ్చినప్పుడు మనకు సభ్యత్వం పొందుతాం. అయితే భారత్కు అత్యధికంగా మనకు 184 ఓట్లు రావడం జరిగింది. సో దీంతో భారత్ అనేది సభ్యత్వం పొందింది. సో ఇది కొద్దిగా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు ఒక ఆసక్తికరమైన విషయం ఇక్కడ మనం గమనించవచ్చు. ఆ యొక్క విషయం ఏంటంటే మనకు వచ్చేసి 2020 HDI రిపోర్ట్. సో మానవాభివృద్ధి నివేదికను ఒకసారి గమనించినట్లయితే, సో మానవాభివృద్ధిలో అత్యధిక స్థానంలో అంటే ఫస్ట్ ప్లేస్
సో ఫస్ట్ ప్లేస్ సో నార్వే, ఫస్ట్ ప్లేసు నార్వే. సో చివరి స్థానం నైగర్. సో ఈ రెండు కూడా మనకు సభ్య దేశాలుగా మనకు ఇక్కడ ఉన్నాయి. అది మనకు ఆసక్తికర సంఘటనగా మనం గమనించవచ్చు. సో ఫస్ట్ ప్లేసు నార్వే, చివరి స్థానము నైగర్. సో ఇది వచ్చేసి 189th ప్లేసు, ఇది ఫస్ట్ ప్లేస్. సో నార్వే, ఐర్లాండ్, స్విట్జర్లాండ్ ఈ మూడు వచ్చేసి తొలి 3 స్థానాల్లో ఉండేది మనకు నార్వే, ఐర్లాండ్, స్విట్జర్లాండ్. ఇక భారత్ యొక్క స్థానం చూద్దాం. మరి భారత్ యొక్క స్థానం 131. సో గతంలో మనము 2019తో పోలిస్తే భారత్ అనేది 2 స్థానాలు తగ్గి, అంటే 2019లో భారత్ యొక్క ర్యాంకు 129గా ఉండినది. సో ఇప్పుడు మనకు భారత్ యొక్క స్థానము 131. సో మనకి ఇక్కడ పాయింట్స్ ఒకసారి గమనించినట్లయితే 0.647 నుంచి ఇక్కడ మనకు 0.645 అంటే మనకు ఒక 2 డెసిమల్స్ తగ్గడం జరిగింది. సో 0.647, ఇక్కడ వచ్చేసి 0.645. సో ఇది మనకు హెచ్ఐ రిపోర్ట్ కూడా మనకు పోటీ పరీక్షల్లో మనకు తప్పకుండా ఇంపార్టెంట్ కాబట్టి సో అది కూడా మనం ఇక్కడ చర్చించడం జరిగింది. కాబట్టి మీరు ఫస్ట్ ప్లేస్ ఏంది, చివరి స్థానం ఏంది, భారత్ యొక్క స్థానము 19తో పోలిస్తే 20లో ఎన్నో స్థానంలో ఉంది కూడా మీరు ఇక్కడ చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ మనకి ఇక్కడ రైల్వే బోర్డుకు మనకు నూతన చైర్మన్గా సీఈఓగా ఎన్నికైన వ్యక్తి ఎవరంటే సునీత్ శర్మ. ఎవరి ప్లేస్లో? వినోద్ కుమార్ యాదవ్ ప్లేస్లో ఈయనను నియమించడం జరిగింది. మరి ఈ యొక్క సునీత్ శర్మ అనే వ్యక్తి మనకు తూర్పు రైల్వే కేంద్రంలో జనరల్ మేనేజర్గా పనిచేసేవారు. సో తూర్పు రైల్వే కేంద్రం యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడుందంటే కలకత్తాలో గలదు, కలకత్తా. సో తూర్పు రైల్వే కేంద్రం, తూర్పు రైల్వే కేంద్రం. సో మరి ఈ రైల్వే శాఖ మంత్రి ఎవరంటే పీయూష్ గోయల్. రైల్వే శాఖ మంత్రి ఎవరు? పీయూష్ గోయల్. ఈయన ప్రస్తుతము రైల్వే శాఖ యొక్క మంత్రిగా పనిచేసే వ్యక్తి ఎవరంటే పీయూష్ గోయల్. ఇక్కడ మనం ఒకసారి ఈ యొక్క రైల్వే వ్యవస్థను గమనించినట్లయితే భారతదేశంలో మనకు ప్రముఖంగా మనకు రైల్వే జోన్లు గలవు. సో మీరు కామెంట్ బాక్స్లో ప్రస్తుతం ఉండే రైల్వే జోన్లు ఎన్నో మీరు టైప్ చేయండి. ఇక చిట్ట చివరిగా మనకు ఏర్పడిన ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన రైల్వే జోన్ వచ్చేసి సదరన్ కోస్టల్ రైల్వే, సదరన్ కోస్టల్ రైల్వే. సో ఇది వచ్చేసి విశాఖపట్నం కేంద్రంగా మనకు విశాఖపట్నం కేంద్రంగా సదరన్ కోస్టల్ రైల్వే అనేది ఉండడం జరిగింది. ఇక్కడ ఇది మనకు రైల్వేల గురించి బ్రీఫ్గా. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒకసారి నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మనకు వాటర్ అండ్ ల్యాండ్ మేనేజ్మెంట్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, దాన్ని వాలంటీ అంటాం. సో వాటర్ అండ్ ల్యాండ్ మేనేజ్మెంట్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, దీన్ని మనకు ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారంటే కడపలో ఏర్పాటు చేయబోతున్నారు. మరి ఈ యొక్క ప్రాంతీయ కేంద్రాలుగా ఈ యొక్క నెల్లూరు, అమరావతి, విశాఖపట్నాలని ఈ 3ను మనకు ప్రాంతీయ కేంద్రాలుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఇది మనకు వాల్మతి గురించి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. థౌబల్ బహుళార్థ సాధక ప్రాజెక్టు ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? సో మనకి ఇక్కడ ఆప్షన్స్ పశ్చిమ బెంగాల్, సిక్కిం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మణిపూర్. సో ఇటీవల మనకు మణిపూర్ అనేది వార్తల్లోకి వచ్చింది. సో మనకు ఇన్నర్ ల్యాండ్ పర్మిట్, ఐఎల్పి అంటాం, ఇన్నర్ ల్యాండ్ పర్మిట్, ఇన్నర్ ల్యాండ్ పర్మిట్. సో మనం ఏ విధంగా ఒక ఫారిన్కి వెళ్తే మనం వీసా, పాస్పోర్ట్ అయితే అవసరమవుతాయో, ఎవరైనా విదేశీయులు మన భారతదేశంలో ఒక 4 రాష్ట్రాల్లోకి, సో మనకు ఆ 4 రాష్ట్రాలు వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్,
నాగాల్యాండ్, మణిపూర్, మిజోరం. సో ఈ 4 రాష్ట్రాలకి ఎవరైనా సరే విదేశీయులు రావాలంటే మనకు ILP పర్మిట్ అనేది కంపల్సరీగా అవసరమవుతుంది. సో ఇటీవల మనకు మేఘాలయ కూడా, సో మేఘాలయ రాష్ట్రం కూడా ఈ ILP కావాలనే డిమాండ్ మనకు ఇక్కడ మేఘాలయ రాష్ట్రంలో కూడా గమనించవచ్చు. సో ఇది ఇక నెక్స్ట్ ఒకసారి మనము పోంపి చారిత్రక ప్రదేశం ఏ దేశంలో కలదు అంటే ఇక ఆన్సర్ వచ్చేసి ఇటలీ అండి. దాదాపు 2000 సంవత్సరాల చరిత్ర కలిగిన పోంపి అనే ఒక హిస్టారికల్ ప్లేసు మనకు ఈ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లలో ఒకటిగా పేర్కొనబడిన పోంపి అనే క్షేత్రము మనకు వచ్చేసి ఇటలీలో ఉంది. మరి ఎందుకు ఇది అంటే ఇటీవల కాలంలో అక్కడ వచ్చేసి కొన్ని ఫుడ్ గ్రెయిన్స్ అంటే ఆహార ధాన్యాల యొక్క వాటి యొక్క ప్రదేశాలు అంటే ఆ యొక్క స్థావరాలు అనేటివి అక్కడ బయటపడినాయి కాబట్టి అది మనకి ఇటీవల వార్తల్లో నిలిచింది. మరి ఇటలీ యొక్క రాజధాని మనం చూస్తే ఇక్కడ రోమ్ అండి. ఈ రోమ్లో మనకు FAO సంస్థ, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే రోమ్లో ఉంది. ఇక్కడ మనకు ఈ యొక్క FAO ఏర్పడి అంటే FAO స్థాపించి మనకు 75 years అవుతుంది. 75 years. సో దీన్ని దృష్టిలో పెంచుకొని భారత ప్రధాని నరేంద్ర మోడీ సో 75 రూపాయల స్మారక నాణ్యాన్ని కూడా విడుదల చేయడం జరిగింది. సో ఇది మనకు ఇటలీ రోమ్ గురించి. ఇక నెక్స్ట్ క్వశ్చన్, రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఏ కారు నిర్మాణ సంస్థ 2021లో తమ కార్యకలాపాలను భారత్లో ప్రారంభించింది? సో దీనికి ఆన్సర్ వచ్చేసి టెస్లా అండి. సో టెస్లా అనేది మనకు కొత్త కారు కంపెనీ. ఈ యొక్క కారు కంపెనీ భారత్లో లాంచ్ చేయడం జరుగుతుంది. అంటే దాని యొక్క కార్యకలాపాలు 2021లో ప్రారంభించడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఇటీవల రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ కూడా ఒక కీలక ప్రకటన చేయడం జరిగింది. సో రోడ్డు రవాణా శాఖ మంత్రి ఎవరంటే మనకు నితిన్ గడ్కరీ. ఈ యొక్క కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ వల్ల సో మనకు డ్రైవింగ్ లైసెన్స్ అయితేనేమి, వాహనాల పర్మిట్లు అయితేనేమి ఏవైతే 2020 డిసెంబర్కి అయితే క్లోజ్ అవుతాయో వాటి యొక్క పరిమితిని సో 2021 మార్చి 31 వరకు పొడిగించడం జరిగింది. 2021 మార్చి 31 వరకు ఈ యొక్క లైసెన్స్లు యొక్క పర్మిట్ల యొక్క గడువును పెంచడం జరిగింది. ఇక నెక్స్ట్ మనకు ఒకసారి 2021 జనవరిలో ఏ రకమైన ఉత్పత్తులపై ఎగుమతుల నిషేధము ఎత్తివేసింది? సో రీసెంట్గా మనకు ఇది చాలా ఇంపార్టెంట్. మనకు ఆన్సర్ వచ్చేసి ఉల్లి అండి. సో ఉల్లి యొక్క డిమాండ్ మీకు అందరికీ తెలిసినదే. సో ఈ యొక్క వీటిపైన బ్యాన్ విధించింది గవర్నమెంట్. సో రీసెంట్గా ఈ బ్యాన్ కూడా మనకు ఎత్తివేయడం జరిగింది. సో ఇది ఇక నెక్స్ట్, దులంగా బొగ్గు క్షేత్రం ఏ రాష్ట్రంలో కలదు? ఇది కూడా ఇటీవల వార్తల్లో నిలిచింది. సో ఇది వచ్చేసి ఆన్సర్ దీనికి ఒరిస్సా అండి. సో ఒరిస్సాలో మనకు దులంగా బొగ్గు క్షేత్రం ఉంది. సో మనకు బొగ్గుకు సంబంధించి నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఈ యొక్క బొగ్గు ఉత్పత్తిని వెలికి తీయడం జరుగుతుంది. సో రీసెంట్గా మనకు ఒరిస్సాలో ఈ యొక్క బొగ్గు క్షేత్రంలో అక్కడ ఆ యొక్క NTPC యొక్క కార్యక్రమాలు కూడా మనకు ప్రారంభం అవడం జరిగింది. ఇక నెక్స్ట్, భారతదేశం యొక్క మొట్టమొదటి పొలినేటర్ పార్కు ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకు ఉత్తరాఖండ్ అండి. సో ఈ ఉత్తరాఖండ్ అంటే ఏంది పొలినేటర్ పార్క్ అంటే ఈ యొక్క 4 ఎకరాల స్థలంలో దాదాపు 40 రకాలైన సీతాకోక చిలుకలు, పక్షులు, హనీ బీస్ సో ఏవైతే మనకు కీటకాలు ఉంటాయో ఇవి ఆ యొక్క మొక్కలపైన, ఆ పుష్పాలపైన వాలి పరాగ సంపర్కం అంటాం కదా, ఆ పరాగ సంపర్కాన్ని ఏర్పరిచి మనకు ఆ యొక్క చర్య అనేది మనం ఏమంటామంటే పొలినేషన్ అంటాం. ఆ యొక్క పొలినేషన్ పార్క్, ఇండియాలో ఫస్ట్ పొలినేషన్ పార్క్ ఎక్కడుందంటే మనకు ఉత్తరాఖండ్ నైనిటాల్ ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఉత్తరాఖండ్ నైనిటాల్. సో నెక్స్ట్, ఇక ఉత్తరాఖండ్ ఇటీవల ఇంకొక విషయంలో మనకు వార్తల్లో నిలిచింది. అదేంటంటే సీతాబని వైల్డ్ లైఫ్ రిజర్వ్. సీతాబని వైల్డ్ లైఫ్ రిజర్వ్.
సో ఈ యొక్క సీతాబని వైల్డ్ లైఫ్ రిజర్వ్ కూడా మనకి ఇటీవల వార్తల్లో నిలిచింది. ఈ యొక్క సీతాబని వైల్డ్ లైఫ్ రిజర్వ్లో మధ్యప్రదేశ్ నుంచి తెల్ల పులులను తెచ్చి అక్కడ వాటిని సంరక్షించడం జరుగుతుంది. సో మధ్యప్రదేశ్ నుంచి తెల్ల పులులు. సో ఇదండి మనకు ఉత్తరాఖండ్ యొక్క విశిష్టత. ఇక నెక్స్ట్ క్వశ్చన్, రిటైల్ లోన్స్ కొరకు డిజిటల్ లెండింగ్ ప్లాట్ఫామ్ను ప్రవేశపెట్టిన ప్రభుత్వ రంగ బ్యాంక్. సో దీన్ని మనము డిఎల్పి అంటాం, డిజిటల్ లెండింగ్ ప్లాట్ఫాము. సో మనకు రిటైల్ లోన్స్ మనకి అవసరమవుతాయి, వాటిని ప్రవేశపెట్టిన ప్రభుత్వ రంగ బ్యాంక్ వచ్చేసి బిఓబి బ్యాంక్ అంటామండి. దీనికి ఆన్సర్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా మనకు రిటైల్ లోన్స్ను ప్రవేశపెట్టింది. సో ఏ స్కీమ్ ద్వారా, ఏ ప్లాట్ఫామ్ ద్వారా అంటే డిఎల్పి ప్లాట్ఫామ్ ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది. ఇక నెక్స్ట్, లియోన్ మెండోంకా ఏ క్రీడకు సంబంధించిన వ్యక్తి. సో మనకి ఇక్కడ వ్యక్తులు కూడా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఒక వ్యక్తి ఇచ్చి ఆ వ్యక్తి అనేవాడు ఏ క్రీడకు సంబంధించిన వ్యక్తిని అడగడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు రీసెంట్గా మనకు వార్తల్లో ఉన్నాడు. ఎవరు ఈయన అంటే లియోన్ మెండోంకా. ఈయన వచ్చేసి చెస్ క్రీడకు సంబంధించిన వ్యక్తి, భారతదేశం యొక్క 67వ గ్రాండ్ మాస్టర్. సో మనం గ్రాండ్ మాస్టర్ హోదా ఎక్కడ ఇస్తామంటే చెస్ వ్యక్తులకు మనం గ్రాండ్ మాస్టర్ హోదా ఇస్తాము. సో భారతదేశానికి చెందిన ఈ లియోన్ మెండోంకా 67వ గ్రాండ్ మాస్టర్. నెక్స్ట్, ఇండియన్ ఎక్స్చేంజ్ ఇటీవల ఏ రకమైన ఉత్పత్తిని ఫ్యూచర్ ట్రేడింగ్లో ప్రవేశపెట్టింది. సో మనకు సెన్సెక్స్లో కమోడిటీస్ విభాగంలో ఎంసీఎక్స్ అనే సంస్థ, ఎంసీఎక్స్ అంటాం దాంట్ని. ఈ యొక్క కమోడిటీస్ కూడా మనకు ఫ్యూచర్ ట్రేడింగ్ జరుగుతూ ఉంటుంది. దాంట్లో ఈ యొక్క ట్రేడింగ్లో మనకు ఫ్యూచర్ ట్రేడింగ్లో కొత్తగా మనకు సహజ రబ్బర్ను ప్రవేశపెట్టడం జరిగింది. సో ఆల్రెడీ మనకు రాగి, కాపర్, నేచురల్ గ్యాస్, బొగ్గు ఇవన్నీ కూడా మనకు ట్రేడింగ్లో ఉన్నాయి. రీసెంట్గా మనకు ఈ యొక్క సహజ రబ్బర్ అనేది ట్రేడింగ్లో ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇదండి జనరల్ సంబంధించిన కరెంట్ అఫైర్స్. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.